అయిపోయిన శ్రీవల్లి కుటుంబం. అసలు రామరాజు అయితే వేదవతితో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటా అమ్మాయి ఎందుకు ప్రతిసారి ఇలా ప్రవర్తిస్తుంది అంటే, ఏంటి పోనీలే చిన్నతనం కదా అని చెప్పేసి శ్రీవల్లిని వెనకేసుకుని వస్తూ ఉంటాడు వేదవతి దగ్గర. మొత్తం మీద మళ్ళీ శ్రీవల్లి ఏదో ప్లాన్ చేసింది అని చెప్పేసి ప్రేమ నర్మద అనుకుంటూ ఉంటారు. కానీ తన ప్లాన్లు ఈసారి వర్కౌట్ కానివ్వరని నర్మద అంటూ ఉంటుంది. ఈలోగా వేదవతి అనుకుంటూ ఉంటుంది, తను ఏం ప్లాన్ చేస్తుంది, అసలు తన ప్రవర్తన ఏంటి ఇలా విచిత్రంగా ఉందని చెప్పి వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా ఇక మిల్లుకైతే వస్తాడు. అలా వచ్చేసరికి తిరుపతి ముఖ్యమైన పనుంది, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి ఒక పద్దు గురించి బయటకైతే వస్తాడు రామరాజు. ఇక ఈలోగా శ్రీవల్లి తన పుట్టింటికి వచ్చి మనం అనుకున్నది జరిగి చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉన్న సమయంలోనే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, మన గురించి అసలు ఎక్కడా కూడా బయట పడకూడదు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమో బాబోయ్ నాకు భయం వేస్తుంది, ఇవన్నీ బయటపడిపోతే రామరాజు మనల్ని చంపేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీవల్లి తండ్రి. అయితే ఇక్కడ ప్రేమ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక రామరాజు ఒక పద్దు గురించి ఆ ఏరియాకి అయితే వస్తాడు, శ్రీవల్లి కుటుంబం ఉన్న ఏరియాకి. అనుకోకుండా అతను ఎక్కడుంటాడు అని చెప్పి డబ్బులు ఇచ్చే అతని గురించి అడిగేసరికి వీళ్ళ ఇంటిని చూపిస్తారు. ఇక లోపలికైతే వచ్చేస్తాడు రామరాజు. ఊహించని విధంగా రామరాజుకి తెలియదు, వీళ్ళకి తెలియదు. లోపలికి వచ్చేసరికి అడ్డంగా దొరికిపోతారు భాగ్యం, శ్రీవల్లి, అలాగే భాగ్యం భర్త. ఇక అలా అడ్డంగా దొరికిపోవడంతో నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. నాన్న ఇక్కడికి వచ్చారేంటి అంటూ లోపలికి చందు కూడా వస్తాడు వెనకాలే. అలా వచ్చేసరికి శ్రీవల్లి కుటుంబం చందుకి కూడా దొరికిపోతుంది. ఇంకా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. మీరేంటి ఇక్కడున్నారేంటి, పైగా ఈ అవతారం ఏంటి అంటే మమ్మల్ని మోసం చేశారు కదా, ఇంత మోసమా అని చెప్పి అడుగుతూ ఉండగానే శ్రీవల్లి తండ్రికి భయం ఎక్కువ కదా, మమ్మల్ని క్షమించండి, ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇలా ఇలా అబద్ధాలు చెప్పామని చెప్పేసి వాళ్ళెవరూ మాట్లాడకముందే నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతాడు రామరాజు. వాళ్ళు చేసిన మోసాన్ని తెలుసుకుని ఇంత మోసమా, ఇంత మోసం చేస్తారని చెప్పి అంటూ ఉండగానే శ్రీవల్లి చెంప పగలగొట్టి, ఎంత నమ్మానమ్మా నిన్ను, కన్న కూతుర్లా చూసుకున్నాను, ఇంటి పెద్ద కోడలివి బాధ్యత తీసుకుంటావు అంటే నీ తప్పులన్నీ దాచిపెట్టి వాళ్ళని వేలెత్తి చూపించి వాళ్లను మా ముందు దోషుల్ని చేసి నువ్వు మాత్రం తప్పించుకున్నావా అని చెప్పి అంటూ